హాయ్ ఎవ్రీవన్. అయితే మంచి ప్రోబయోటిక్స్తో ఫిల్ అయి ఉన్న దద్దోజనం మన కర్డ్ రైస్ ఎలా చేయాలో చూద్దాము. దీనికోసము రైస్ తీసుకొని రిక్వైర్డ్ క్వాంటిటీలో ఉప్పు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం పిసుకుతూ మిక్స్ చేసుకుంటే ఏంటంటే సాల్ట్ మొత్తం రైస్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో థిక్ కర్డ్ ఉంటే బెటర్. ఒక 1 to 1.5 కప్ అంత వేసుకొని దాన్ని కూడా మిక్స్ చేసుకొని ఒక 10 to 15 minutes పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో ఆవాలు, జీలకర్ర, పెసరపప్పు, మినప్పప్పు, కందిపప్పు అన్నీ వేసుకొని కొంచెం దూరగా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని నేను ఒక 2 మిరియాలు వేసుకుంటున్నాను. కావాలనుకుంటే టేస్ట్కి తగ్గట్టు ఇంకొంచెం వేసుకోండి. నెక్స్ట్ చాప్ చేసిన గ్రీన్ చిల్లీస్, కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు లాస్ట్లో డ్రై రెడ్ చిల్లీస్ కొంచెం సగానికి కట్ చేసుకొని వేసుకొని అలాగే కొంచెం కర్రీ లీవ్స్ మనకు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ తీసుకున్న పెరుగన్నం ఉంది కదండి, దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లూజ్ చేసుకోండి. ఇది 10 minutes పక్కన పెట్టడం వల్ల గట్టిగా అయిపోతుంది. నేను తీసుకున్నంత క్వాంటిటీ అయితే ఒక హాఫ్ గ్లాస్ కంటే కొంచెం తక్కువ వాటర్ అయితే సరిపోతుంది. మంచి కలుపుకొని దాంట్లో ఈ పోపు మొత్తం యాడ్ చేసేసుకోండి. పోపు కొంచెం చల్లారితే బెటర్, బాగా మిక్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇది మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకొని తినడమే. ఇది మంచి ప్రోబయోటిక్ అండి కర్డ్ ఉండడం వల్ల. అండ్ మన గట్ హెల్త్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. మన ఇండైజెషన్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా దీనివల్ల సెట్ అవుతుంది అనమాట. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.